హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. ఈరోజు ఒక మంచి టాపిక్, మానవ జన్మ దశావతారాలు. మానవ జన్మని దశావతారాలతో పోల్చారు. దశావతారాలు 10 కదా, ఆ దశావతారాలు 10 కూడా మానవ జన్మలోని ఆ యొక్క వాటి యొక్క దశలతో పోల్చారు. మానవ జన్మ దశలతో ఈ దశావతారాలన్నిటినీ పోల్చారు. అది ఏ విధంగా పోల్చారు అన్నది మరి చూద్దామా. అయితే ప్రతి అవతారం కూడా మానవ జీవితంలో ఒక నిర్దిష్ట గుణానికి గాని లేదా నిర్దిష్ట దశకు గాని చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్తున్నారు. వివరణలోకి వెళ్తే అవతారాలు అంటే 10 అని తెలుసు కదా. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధావతారం, కల్కి అవతారంతో ముగుస్తుంది అని తెలుసు 10 అవతారాలు. ఇది మానవ పరిణామం, జ్ఞానోదయం మరియు ధర్మస్థాపన ప్రక్రియను వివరిస్తుంది. మొదటి అవతారము మత్స్యావతారము. మానవ జన్మే దశావతారం అన్నాం కాబట్టి మాతృమూర్తి గర్భంలో ఈదుతూ ఎదిగే మత్స్యం. ఇది నీటిలో ప్రారంభమయ్యే జీవనం, అంటే మానవ జీవితం యొక్క ప్రారంభ దశ. ఇది నీటిలోంచి భూమిపైకి వచ్చిన జీవుల పరిణామ క్రమాన్ని సూచిస్తుంది. రెండవ అవతారము కూర్మావతారము. అంటే నీటి నుంచి నేల మీదకు పాకే బాల్యము ఒక కూర్మము. ఇది నీటిలో భూమిపై రెండింటిలోనూ జీవించే జీవి. అంటే మానవ జీవితంలో నీటి నుండి భూమికి మారిన జీవితాన్ని సూచిస్తుంది కూర్మావతారం. ఇంకా మూడవ అవతారం వరాహ అవతారం. వయస్సులోని ఒక జంతు ప్రవర్తన వరాహం. భూమిని ఉద్ధరించిన అవతారం. మానవ జీవితంలో సమస్యలను పరిష్కరించడం, సమాజాన్ని రక్షించడం వంటివి సూచిస్తుంది. ఇంకా నాలుగవ అవతారము నరసింహ అవతారం. మృగం నుంచి మనిషిగా మారే దశ నరసింహం. మానవ జంతువుల కలయిక, అంటే మానవ జీవితంలో మంచి చెడుల కలయికను సూచిస్తుంది. ఐదవ అవతారం వామనావతారం. మనిషిగా మారిన కాలని ఎగిరితే నాడు వామనుడు. ఇది చిన్నవాడిగా వచ్చి పెద్దవాడిగా మారే అవతారం. అంటే మానవ జీవితంలో చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు ఎదుగుదలను సూచిస్తుంది. ఆరవ అవతారం పరశురామ అవతారం. ఎదిగిన క్రోధం తగదని తెలిస్తే వాడు పరశురాముడు. ఇది కోపంతో కూడిన అవతారం. అంటే మానవ జీవితంలో కోపము, దాన్ని నియంత్రించడం వంటివి సూచిస్తుంది. 10వ అవతారము రామావతారం. సత్యం, ధర్మ, శాంతి, ప్రేమలతో తానే ఒక శ్రీరాముడు. ఇది ధర్మము, న్యాయము మరియు ఆదర్శ జీవితాన్ని సూచిస్తుంది. 8వ అవతారము శ్రీకృష్ణావతారం. విశ్వమంతా తానే అని విశ్వసిస్తే వాడు శ్రీకృష్ణుడు. ఇది జ్ఞానము, ప్రేమ మరియు మానవ సంబంధాలను సూచిస్తుంది. 9వ అవతారము బుద్ధావతారం. ఇది జ్ఞానోదయము మరియు అహింసను సూచిస్తుంది. 10వ అవతారము కల్కి అవతారం. కర్తవ్యమొనరించి జన్మ సార్థకతతో కాగలడు కల్కి. రాబోయే యుగాన్ని మరియు మార్పును సూచిస్తుంది. ఈ విధంగా దశావతారాలు మానవ జీవితంలోని వివిధ దశలను, లక్షణాలను మరియు అభివృద్ధి ప్రక్రియను సూచిస్తున్నాయి. చూశారు కదా, దశావతారాలంటే 10 అవతారాలు మానవ జీవితంలోని దశలతో పోల్చబడ్డాయి. ఇదండి శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్వైప్ బటన్ ఆన్ అయింది కదా, నాకు పాయింట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. దశావతారంలోని ప్రతి అవతారము మానవ జీవితంలో ఒక నిర్దిష్ట దశకు లేదా గుణానికి ప్రతీకగా ఉంటుందని తెలుసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.